రోజు పెద్దిరెడ్డి గారు అటవీ భూములు ఆక్రమించారు. 2001లో కొన్నటువంటి భూములు ఆ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అటవీ భూముల ఆక్రమణ గురించి మీకు తెలియలేదా? ఈ చంద్రబాబు నాయుడు గారు 2001 నుండి దాదాపుగా 2-3 టర్ములు ముఖ్యమంత్రిగా చేశారు. ఒకసారి కాదు ఎంక్వైరీ, దీని గురించి రీసర్వేలు జరిగినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే రీసర్వే జరగడం జరిగింది. ఇది వారసత్వ ఆస్తిగా అంటే ఇప్పుడు కృష్ణానది ఉందండి, కృష్ణానది పారుతుంది. కృష్ణానది పారేటువంటి క్రమంలో మధ్యలో కూడా పట్టాలండి ఉంటాయి, నదికి అటువైపు ఇటువైపు కూడా పట్టాలండి ఉంటాయి. అంటే మీరు వచ్చి ఏరియల్ సర్వే చేస్తే తారుమారు అయిపోద్దా? అంటే నువ్వు స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చి ఏదో ఎర్రచందనం అని ఆ రోజు ఏం చెప్పావు? పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో, ఎర్రచందనం లక్షల టన్నులు నీది నేపాల్లో ఉంది, వెలికి తీస్తాను, తెచ్చావా? 30,000 మంది మహిళలు ఉన్నారు, ముగ్గురిని తెచ్చావా? సుగాలి ప్రీతి గుర్తుపెట్టుకొని నిన్ను ఆదుకుంటా, హక్కును చేర్చుకుంటా, బాధం చేసుకుంటా, మహిళల పైన కట్టుదిట్టమైన రక్షణ తెస్తాను, చట్టాలు తెస్తా. ఏది నువ్వు షూటింగ్లకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కేవలం షూటింగ్లకి తప్ప రాష్ట్రంలో ఫెన్షన్ ఇస్తే నువ్వు ఇచ్చేది 4,000 ఫెన్షన్, నువ్వు ఖర్చు పెట్టేది 40 లక్షలు ఖర్చు. ఏంటండి ఇది? దీపావళి అంటావు, జిఎస్టీ అంటావు, జిఎస్టీకి నీకేం సంబంధం? కేంద్రం పెంచినటువంటి జిఎస్టీకి నువ్వు షో చేసి బీసెంట్ రోడ్లో తిరిగి హాయ్ అంటావు. ఏరి ప్రజలేరి దీపావళికి పండుగలు ఉండరా? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకసారే కోరుకున్నారు పవన్ కళ్యాణ్ ఉండాలని. ఈయన 3 సంవత్సరాలు ఏదైతే 15 సంవత్సరాలు నేను అక్కడే ఉండాలి, మీరు చీ అన్నా నేను ఉంటాను, చా అన్నా మీతోనే ఉంటానని చెప్పి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వాళ్ళ పంచం చేరడానికి ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాపులను ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా కొడుతున్నారు, ఏ విధంగా హింసాత్మక క్రీడలు చేస్తున్నారు, అలో లక్షణ అంటే జనసేన వాళ్ళు నిస్సిగ్గుగా, సిగ్గులేనటువంటి పరిస్థితిలో బాధను ఎవరికి వ్యక్తం చేసుకోవాలో తెలియక పవన్ కళ్యాణ్ గారికి అపార్ట్మెంట్ దొరకగా నిస్సిగ్గుగా అసెంబ్లీలో చిరంజీవి గారిని మాట్లాడితే ఏదైతే మంత్రి దుర్గేష్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి, ఈ విధంగా వారు అమ్ముడుపోతే పదవుల కోసం పెదవులు ఇప్పనేటువంటి పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంటే ఏ విధంగా వీళ్ళు చేస్తారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది 4 ఎస్కాట్లు, 40 మంది సెక్యూరిటీ. అది ఇవ్వడానికి నిస్సిగ్గు ఎటువంటి లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అదే హంగు ఆర్భాటంలో చేస్తున్నారు తప్ప ఈజ్ ఏ ఫెయిల్యూర్ డీసీఎం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.